వరద సాయం చేయడానికి చాలామంది ముందుకు వస్తున్నారు. ఈ సందర్భంలో మీ ఖర్చు అంటే మీరు మనస్ఫూర్తిగా మీరు మానవత్వంతో ఖర్చు పెడుతున్నారు. ఆ డబ్బులు సక్రమంగా ఉపయోగపడేలా ఉండేలా చూసుకోవాలంటే ఒకటి బియ్యము పప్పులు ఉప్పులు ఇవ్వాలనుకోవడంలో తప్పేం లేదు, ఎందుకంటే ఆకలితో అలమటించారు కాబట్టి. కానీ అది వరదల్లో ఉన్నప్పుడు అది అవసరం, ఆహారం అన్నటువంటిది. అప్పుడు వండుకోవడానికి అవకాశం లేదు కాబట్టి ఆ టైంలో వండింది కావాలి. ఇప్పుడు బియ్యం పప్పులు ఉప్పులు ప్రభుత్వం ఇస్తోంది కాబట్టి మీరు ఈ కూడా అదే ఇవ్వడం కంటే ఒకటి స్టీల్ సామాన్ల గురించి ఇంతకుముందు ఒక వీడియో చేశాను. అట్లాగే గ్యాస్ పొయ్యిలు చాలా వరకు పాడైపోయాయి. అక్కడ మధ్యతరగతి పేద అందరిలో గ్యాస్ పొయ్యిలు ఉన్నాయి. గ్యాస్ బండ ఉంది, గ్యాస్ పొయ్యి ఉంది. కొంతమందికి గ్యాస్ బండలు కూడా ఈ వర్షపు వాటర్కి వెళ్ళి అవి లోపల లీక్ అయిపోయినాయి ఉన్నాయి, పాడైపోయినాయి ఉన్నాయి. అలా పాడైపోయిన వాళ్ళకి గ్యాస్ బండలు కూడా ఇవ్వండి. గ్యాస్ పొయ్యిలు అయితే అన్నీ పాడైపోయినాయి మొత్తం అవన్నీ, ఎందుకంటే నీళ్ళలో ఉన్నట్టుండి ఉన్న ఫలంగా వచ్చి పడుతున్న వరదతో పరుగులు పెట్టారు కాబట్టి గ్యాస్ పొయ్యిలు లేవు. కాబట్టి ఆ పొయ్యిల్ని జాగ్రత్తగా అవకాశం ఉంటే, ఇదేమే కంపల్సరీ కాదు, కాస్త ఎక్కువ సాయం చేయాలనుకున్న వాళ్ళు అందరం మనం 2.5-3 లక్షల మందికి చేయలేం. ఇంకోటి సాయం చేయాలనుకున్న వాళ్ళు వెళ్ళగానే ఏమవుతుందంటే ఫ్రంట్ రోడ్లో ఆపేస్తారు, అక్కడే మీరు ఇచ్చేస్తే ఇబ్బంది. లోపలికి వెళ్ళిపోండి, చిట్ట చివరి ప్రాంతాలకు వెళ్ళండి. వాంబే కాలనీ అంటే లోపలికి ఉంటుంది, అదే సందర్భంలో పైపుల రోడ్లో లోపలికి ఉంటాయి, వైఎస్ఆర్ కాలనీ లోపలికి ఉంటుంది, అట్లాగే వాంబే కాలనీ ఉడా కాలనీ లోపలికి ఉంటుంది, జర్నలిస్ట్ కాలనీ లోపలికి ఉంటుంది, ఆంధ్రప్రభ కాలనీ లోపలికి ఉంటుంది, కుందవారి కంట్రీకి లోపలికి ఉంటుంది. ఆ లోపలికి ఉన్నటువంటి ప్రాంతాలకి వెళ్ళి అక్కడి నుంచి ఇచ్చుకుంటారండి మీరు ఏదన్నా ఇవ్వదలుచుకుంటే. అదే సందర్భంలో ఇచ్చేటటువంటి సందర్భంలో ఇట్లాంటిది ఏదన్నా వాళ్ళకి పర్మనెంట్గా ఉపయోగపడేది, ఎందుకంటే ఉన్న ఫలంగా రోడ్డును పడ్డటువంటి కారణంగా ఏమీ లేనటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి బియ్యము పప్పులు ఉప్పులు ప్రభుత్వం ఇస్తానంటుంది కాబట్టి గ్యాస్ పొయ్యిలు చాలా అవసరం ఉంది. గ్యాస్ బండలు కూడా ఇవ్వగలిగితే ఇవ్వండి. గ్యాస్ పొయ్యిలు అయితే వాళ్ళ దగ్గర బండలు చాలా వరకు 100కి 80-90% బాగానే ఉంటాయి, ఓ 10% పాడై ఉంటాయి. కానీ బండలకు పెద్ద ఏముంటుంది, నీళ్ళ పరంగా అది మూత పెట్టేసుకుని ఉంటే బాగానే ఉంటుంది, లేకపోతే అది లీక్ అయి ఉంటే వాటిని తీసి మళ్ళీ కొత్త బండలు పెట్టుకోవాల్సి ఉంటుంది. అది డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇస్తారు. కానీ ఇక్కడ మెయిన్ సమస్య పొయ్యిలు పాడైపోయి ఉన్నాయి. వీలైతే పొయ్యిలు సాయం చేయండి వాళ్ళకి.